ఈ మనిషి మనసు పిచ్చిపట్టింది. అతను ఒక ఊతపామూలు తీసుకుని దాన్ని ఖరీదైన మద్యంతో నింపాడు. తర్వాత అతను ఆ ఊళ్ళో పూర్తిగా మునిగిపోయాడు. చుట్టూ ఉప్పు చల్లాడు. మొదట ఉప్పు కొంచెం నాకాడు. తర్వాత మద్యం ఒక్క గుటక తాగాడు. అదొక ప్రత్యేకమైన ఆనందం. అతను బాగా జీవించాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో అతను మాత్రమే మిగిలాడు. మిగతా అందరూ ఏదో పెద్ద విపత్తులో చనిపోయారు. అతను మాత్రమే బతికాడు. ఇప్పుడు ఇతరులను వెతకడానికి బయలుదేరాడు. అతను ప్రపంచమంతా తిరిగాడు. వివిధ భాషల్లో అరిచాడు. కాని ఎక్కడా ఎవరు కనిపించలేదు. రోడ్లపై ఉన్న డిజిటల్ బోర్డులపై సందేశాలు రాశాడు. కాని చివరికి అరిసిపోయి తిరిగి వచ్చాడు. ఇప్పుడు అతని జీవన విధానం పూర్తిగా మారిపోయింది. దారిలో ఎక్కడైనా ఆడంబరమైన బంగ్లా కనిపిస్తే అక్కడే ఉండటం మొదలుపెట్టాడు. మ్యూజియంలోని ఖరీదైన పాత మాస్టర్ పీసులను తీసుకుని తన ఇంటి అలంకరణగా చేసుకున్నాడు. సూపర్ మార్కెట్ నుండి సామాన్ను నిండా తెచ్చుకునేవాడు. $1000 వైన్ను నేరుగా నోట్లో పోసుకునేవాడు. ఒక్క గుట్టక విలువ $100. మనసు ఆనందించడానికి కొన్నిసార్లు బౌలింగ్లాగా వస్తువు విసిరేవాడు. కొన్నిసార్లు కార్లను ఎత్తి విసిరేవాడు. అవి పగిలిపోయి మండుతూ ఉంటే అతనికి ఆనందం కలిగేది. ఇలా అదుపులేని జీవితం గడుపుతూ సుమారు 1 సంవత్సరం గడిచింది. తర్వాత అతని పుట్టినరోజున అతను గత రోజులను గుర్తు చేసుకోవటం మొదలుపెట్టాడు. అతని స్నేహితులు, కుటుంబం అందరూ అతనితో ఉన్న రోజులు. జ్ఞాపకాలు వచ్చే కొద్దీ అతని కోపం పెరిగింది. అతని దేవుణ్ణి తిట్టడం మొదలుపెట్టాడు. 5 నెలల తర్వాత అతను పిచ్చి బిచ్చగాడిలా అయిపోయాడు. అతనుండే బంగడా ఇప్పుడు చెత్తాచెదారం కుప్పగా మారింది. అతను స్నానం చేసే పూల్ ఇప్పుడు సమాధిలాంటిది. ఒంటరి సంతోషం ఇప్పుడు ఒంటరి శిక్షగా మారింది. అతనికి ఒంటరితనం కాటుకున్నట్లు అనిపించింది. అతను ఫుట్బాల్పై ముఖాలు గీసి వాడితో సినిమాల్లోలాగా మాట్లాడేవాడు. మ్యాగజీన్లోని అమ్మాయిల చిత్రాలను అందాల దేవతలుగా భావించేవాడు. ప్రపంచం మొత్తం అతని వద్ద ఉన్న అతని హృదయం ఖాళీ అవుతూ వచ్చింది. షోరూముల్లో ఉన్న ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకునేవాడు. ఒకరోజు పొరపాటున ఒక బొమ్మను పగలగొట్టాడు. దానితో పాటు అతని కల్పిత కల కూడా బద్దలైంది. అతనికి ఇక బతకడానికి ఎలాంటి అర్థం లేదని అనిపించింది. అతను నగరం నుండి బయటకు వెళ్ళాడు. ఒక గోడపై తన చివరి సందేశాన్ని రాశాడు. తర్వాత తన కారును తీసుకుని దానితో దీకొని చనిపోదామని అనుకున్నాడు. కాని చివరి క్షణంలో బ్రేక్ వేశాడు. ఎందుకంటే దూరంగా ఎక్కడో పొగలేస్తూ కనిపించింది. దీని అర్థం ప్రపంచంలో ఇంకా ఎవరో బతికి ఉన్నారని. అతను వెంటనే ఆ దిశగా పరిగెట్టాడు. అక్కడ మానవజీవన ఆనవాళ్లు కనిపించాయి. అప్పుడే వెనుక నుండి ఒక స్త్రీ గొంతు వినిపించింది. ఆ గొంతు వినగానే ఆ మనిషి ఆనందంతో స్పృహ తప్పాడు.